ప్రియులారా, దేవుని కృప మన ఎడల అత్యంత అధికముగా ఉంది. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనల్ని విడవని ప్రేమ యేసయ్య ప్రేమ మాత్రమే. ఈ లోకంలో ఉన్న ప్రేమ అది కొంతలో కరిగిపోతుందండి. మన జీవితాంతము కూడా ఆ ప్రేమ నిలవదు. ఎందుకనంటే ఈ లోక ప్రేమలు స్వార్థపూరితమైన ప్రేమలు. దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమ అనంటే నీ స్థితిగతులను మార్చి నీ పరిస్థితులు మార్చగల ప్రేమ యేసయ్య ప్రేమ. నిన్ను ప్రేమించి నిన్ను బలపరచగలిగిన ప్రేమ యేసయ్య ప్రేమ. నీ దుస్థితుల నుండి ఉన్నతమైన స్థితిలోకి నడిపించేదే యేసయ్య ప్రేమ. ఇలాగను బైబిల్లో కొంతమంది ఉన్నారు, వారి పుట్టుక నుండే వారి జీవితంలో వారి పేరు నుండే వేదన అనేక మాట వినిపిస్తుందండి. తను పుట్టిన తరువాత తన తల్లికి వేదన కలిగిందని అతనికి వేదనా పుత్రుడనే పేరు పెట్టేశారండి. అంటే ఆ పరిస్థితులన్నిటిలో కూడా చూస్తుంటే అతని జీవితంలో ఏముందయా అంటే వేదన మాత్రమే ఉందండి. ఈరోజున ప్రియులారా, అనేక మంది జీవితాల్లో అటువంటి వేదన మాత్రమే మిగులుతుంది. అటువంటి వేదన మిగలడానికి కారణం ఏమిటో దేవుని వాక్యపు వెలుగులో ఒకసారి జ్ఞాపం చేసుకుందా. అటువంటి వేదన నీ జీవితంలో ఉండకూడదు అని అంటే నువ్వు ఆశ్రయించవలసింది యేసయ్యను మాత్రమే. దేవుని స్తోత్రం. ప్రియులారా, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయమును 9-10 వచనములు ఒకసారి జ్ఞాపం చేసుకుందాము. యెబెజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదనపడి అతని కంటినని అతని తల్లి అతనికి యెబెజని పేరు పెట్టెను. యెబెజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండగా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని నడిపింపు కొరకు కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధునికి స్తోత్రాలు. నీకు దాసునిగా నీ పనివానిగా నేను నిలబడుతుండగా నేను మాట్లాడుతున్న ప్రతి మాట నా సొంత జ్ఞానము బట్టి కాదు కానీ తండ్రి, నీ ఆత్మ నడిపింపు ద్వారా మీరే దయచేయండి. జ్ఞానం లేని వాడిగా నిలబడుతున్నాను, నీ జ్ఞానము చేత నింపండి. నీ యొక్క సాధకముగా నన్ను వాడుకుని నీ నామ మహిమార్థమై వచ్చిన వారందరినీ కూడా నిరాశపరచక బలపరచునట్లుగా నీ ఆత్మ నింపుదల నాకును మాకును మా సంఘ బిడ్డలకును ఈ మాట వింటున్న వారందరికీ నీ దయచేయును కాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, యెబెజు ప్రార్థనలో ఉన్న మాదిరి మన జీవితంలో ఉన్నదా? యెబెజు పరిస్థితి చూస్తుంటే తన తల్లి అంటుంది తన్ను వేదనా పుత్రుడు అని పిలుస్తుందండి. తన పుట్టుకలో వేదన కనిపిస్తుంది. తను పుడుతున్నప్పుడు తన తల్లి పరిస్థితి ఎలాగుందంటే అనేక విధాలుగా నలిగిపోతున్న రీతిగా ఉండొచ్చేమో. ఎందుకంటే ప్రసవ సమయంలో తల్లికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. వాతావరణం కావచ్చు, చుట్టుపక్కల పరిచర్య చేసేవాళ్ళు కావచ్చు, ఆ యొక్క ప్రసవం చేసేవారు కావచ్చు, ఎవరైనా ఇవన్నీ ఆరోగ్య పరిస్థితులు కూడా ఆ తల్లికి ఎలాగ ఉండాలంటే అనుకూలంగా ఉండాలండి. కానీ బహుశా యెబెజును కనేటప్పుడు వాని తల్లికి పరిస్థితులు ఇటువంటి అనుకూలమైన స్థితిలో లేవుండే. ఒకవేళ గొప్ప కరువుగానే ఆ ప్రదేశంలో వచ్చిందేమో, లేకపోతే అతడు వీరిని వెలివేసిన వారిగా ఉన్నారేమో, వీరికున్న ధనము ఆస్తి పాస్తులు లేవనో చిన్న చూపుగా చూసి ఎవరు వారింటికి కూడా వచ్చి ఉండకుండా పోయి ఉన్నారేమో, ఎవరు కూడా చూడడానికి కూడా ఇష్టపడకుండా ఉన్నారేమో. ఇటువంటి పరిస్థితుల్లో యెబెజును తన తల్లి కన్నదండి. తన జీవితంలో ప్రసవ వేదన అధికమైపోయింది. ఈ సమయంలో అతడు చూస్తున్నాడు,
తన జీవితంలో తన తల్లి ఏమని పేరు పెట్టేసింది? ఎబ్బేజు. ఎబ్బేజు అనగా వేదనాపుత్రుడు. వేదనాపుత్రుడని తన తల్లి పేరు పెట్టేసింది. ఒకవేళ బయటికి వెళ్తున్న అతను ఏమని పిలుస్తున్నారు అందరూ? వేదనాపుత్రుడు, వేదనాపుత్రుడు. రే, వీడు పుట్టడమే కుటుంబానికి వేదనరా, వీడు పుట్టడమే వీడి తల్లికి వేదనరా, వీడిని పెంచడమే వీరి కుటుంబానికి భారమరా. తను మర్చిపోదామని అనుకున్నా కానీ తన పేరు ద్వారా అందరూ ఏమని పిలుస్తున్నారు? అతన్ని మరీ మరీ గుర్తు చేస్తున్నారండి. కొంతమంది నైజం ఎలాగుంటుందంటే, ఎవరికైతే ఇతర జీవితాల్లో లేదో వీరి జీవితాల్లో ఉందో దాన్నే పదే 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 ఎత్తు చూపిస్తూ ఉంటారు. మేము అలాంటి వారము, మేము ఇలాంటి వారము, మా కొడుకు పుట్టాక మాకు కలిసి వచ్చింది, మా కుమార్తె పుట్టిన తర్వాత మాకు కలిసి వచ్చింది, ఆ స్థితిలో ఉన్నాం, ఈ స్థితిలో ఉన్నాం అని చాలా గొప్పగా ఎవరైతే ఆ పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి గొప్పగా మాట్లాడతారండి. ప్రియులారా, నువ్వు మాట్లాడవలసింది ఆ విధంగా మాట్లాడకూడదు. నువ్వు అటువంటి వారి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే వెళ్ళి వారిని ఆదరించాలి. నీ మాటలు వారికి ప్రయోజనకరంగా ఉండాలి, ఆదరించి మాటలుగా ఉండాలి, వారిని ధైర్యపరిచే మాటగా ఉండాలి నీ మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ చాలా మంది మాటల్లో ఎలాగుంటుందంటే నిర్జీవం ఉంటుందండి. వారు మాట్లాడితే ఇతరులు ఏం చేయాలో వారికి అర్థం కాదు. ఆ మాటలను బట్టి వారి జీవితం ఎందుకు బ్రతుకుతున్నామో అన్నట్టుగా ఉంటుందండి. కానీ దేవుడు అలాగును చేయలే. ప్రియులారా, ఎబ్బేజు పరిస్థితి చూస్తుంటే అందరూ కూడా తన పరిస్థితిని గుర్తు చేస్తూ ఉన్నారు. వేదనాపుత్రుడు, 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 తన జీవితంలో వేదన అని. కానీ అతడు మనుషుల వైపు చూడలేదు. కొంతకాలం చూసుండొచ్చు, ఏంటి నా మనుషులు, నా అన్నవారే ఇలాగూ చేస్తున్నారు, నా తోపుటిన వారే ఇలాగనంటారు, ఏమిట్రా వీడు పుట్టిన తర్వాత మనకు అంత పరిస్థితి ఇంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాము, అంతా వీడి వల్లే అని అంటున్నారండి. కానీ అతడు తన తల్లిదండ్రుల వైపు చూశాడు. తల్లిదండ్రులే పేరు పెట్టేశారు. కనీసం అన్నదమ్ములైనా చేరదీస్తారో, ఆదరిస్తారేమో, ధైర్యపరుస్తాడేమో అని ఆలోచనలో చూశాడండి. వారు కూడా అంటున్నారండి, ఎన్నో మాటలు కించపరుస్తున్నారు. సరే, కుటుంబం ఎలాగైతే అయిపోయింది, కానీ చుట్టుపక్కల ఉన్నవారు, మా తాత ముత్తాతలు, మా చిన్నాళ్ళు, బాబాయిలు, పెద్దనాళ్ళు, అమ్మలు, పిన్నులు, వీరందరూ ఉన్నారు కదా, వీరందరూ నన్ను చేరదీస్తారేమంటే నీ కుటుంబమే నిన్ను ఎలాగునంటే మేము ఎలాగ చూస్తావరా అని ఉండొచ్చు అండి. ఈ సమయంలో అతడు చూసింది ఎవరి వైపు అంటే మరణం వైపు కాదండి. చాలాసార్లు మనం చేసే పని ఏమిటంటే ఇటువంటి బ్రతుకు వచ్చినప్పుడు, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం అనుకుంటాం మనకి బ్రతకడము కంటే మరణమే మేలు అని. దేవుడు నిన్ను చనిపోవడానికి సృష్టించలేదు, నాశన కోపంలో దిగిపోవడానికి సృష్టించలేదు. నీవు జీవంగా మార్చబడడానికే తన ప్రాణమును సైతమును అర్పించి నిన్ను నిత్య జీవంలోకి నడిపించాడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు అంటున్నాడు, అతను మరణము వైపు చూడలేదు, జీవం కలిగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ జీవము ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు. నేను బ్రతికే ఈ బ్రతుకు నాలో ఎంతో నిరాశ కలిగించింది, కానీ ఇప్పుడు నుంచి నేను ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ బ్రతుకుతాను. ఖచ్చితంగా ఈ బ్రతుకు నాకు ఎంతో మేలుగా ఉంటుంది, ఈ బ్రతుకు ఎంతో నన్ను ఆదరిస్తుంది. ఎందుకంటే సమస్తము కూడా ఆయన స్వాధీనములో, ఆధీనములో ఉంది. ఆయన లేకుండా ఏది సృజించబడలేదు, ఆయన లేకుండా ఏది కూడా సృష్టించబడలేదు. కాబట్టి సమస్తము మీద అధికారం కలిగిన దేవుడు నా దేవుడు కాబట్టి ఆయన మీద ఆధారపడతా, చావో బ్రతుకో రేవో ఆయనతో తేల్చుకుంటాడండి. కానీ అతని ఇటువంటి వేదన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా 9వ వచనం చదవండి ఒకసారి. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఎలాగున్నాడట? ఘనము పొందినవాడుగా ఉన్నాడు. అందరూ అతన్ని ఎన్ని మాటలు అంటున్నా కానీ అతను చేస్తున్న పని మాత్రము న్యాయమైన పని, యథార్థమైన పనులు చేస్తున్నాడు, యథార్థంగా మాట్లాడుతున్నాడు, యథార్థంగా ఉంటున్నాడు. అందరూ ఎన్నన్నా కానీ తను ఇతరులకు ఏది చేయాలని ఆశపడుతున్నాడో అది చేస్తున్నాడండి. ఇతరులు ఏదైతే అతను నుండి కోరుకుంటున్నారో, ఏ సహాయం కోరుకుంటున్నారో ఆ సహాయం చేస్తున్నాడు. ఇతరులకు ఒక భరోసా ఇచ్చేవాడికి ఇతడు ఉన్నాడండి.
అందుకనే అతడు జీవితాన్ని బట్టి, అతడు చేసే పనులు బట్టి తన సహోదరులందరికంటే ఇతడు ఎలా ఉన్నాడు? ఘనము పొందినవాడుగా ఉన్నాడు. ప్రియులారా, అనేక మార్లు మనం చూస్తుంటాం, అనేక మార్లు మనం పరిస్థితుల్లో చూస్తుంటాం. అయ్యో, ఎవరైనా చిన్నవారు నీ దగ్గరికి వచ్చి సహాయము చేయమని అడిగితే నువ్వు అంటావు, నా పరిస్థితి ఎలాగుంది, నాకే ఎవడు సహాయము చేయడానికి లేడు, ఇప్పుడు నేను ఎవరికి సహాయం చేయగలను, నేను నీకు సహాయం చేయలేను కాబట్టి నా దగ్గర ఏమి లేదు నాయనా అని చెబుతూ ఉంటాను. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీకు కలిగిన కొద్దిలోనే ఇతరులను ప్రేమించి వారికి సహాయం చేయి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. వాడున్న పరిస్థితుల్లో ఒకవేళ నీవుంటే ఇతరులు నీ నుండి ఏదైతే ఆశిస్తారో, నువ్వు ఏదైతే ఇతరుల నుండి ఆశిస్తావో అదే చేయవాడికి. తలకు మించిన తలపాగా అవసరం లేదండి. మన చేయగల మన శక్తుల్లో కొంచెములను దేవుని కొరకు చేయి చాలు. దేవుడు ఖచ్చితంగా నిన్ను అభివృద్ధి పరుస్తాడండి. దేవుని స్తోత్ర. ప్రియులారా, యెబెజు కూడా తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడిగా అతడు ఉన్నాడండి. ప్రియులారా, తల్లిదండ్రులు పలికే మాట పిల్లలను చాలా ప్రభావితం చేస్తుందండి. అందుకే చాలా మంది పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఏ పేరు పెట్టాలా, మంచి పేరు పెట్టాలి, దాని స్వభావం ఏంటి, దాని అర్థం ఏంటి, దాని గుణగణాలు ఏంటి, ఆ పేరులో ఉన్న విషయాలన్నీ కూడా చాలా చక్కగా చూసుకుని ఏం చేస్తారండి? పేరు పెడతారు. ఈ రోజున చాలా పుస్తకాలు వచ్చేసినాయి, పిల్లల పేర్లకు పుస్తకాలు. ఏ పేరు పెట్టాలో, ఎవరికి లేని పేరు పెట్టాలనుకుంటున్నారు, అర్థం పర్థం లేని పేర్లు పెట్టాలనుకుంటున్నారు, ఏయో అక్షరాలతో పలికేస్తున్నారు. ఏమండి, ఏయో మాటలు మాట్లాడేస్తున్నారు. ఏదిరా అంటే అదో గొప్ప పేరు. ఎవరికి పెద్దోళ్ళకి తిరగట్లేదు పేర్లు అవి. ఏదో అనుకుని ఏదో చిన్నోడో పెద్దోడు అంటున్నారు, అంతమించి చేయలేదు వారు అనలేక. బైబిల్లో కూడా ఎలా ఇంకో వ్యక్తి ఉన్నాడండి, ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆదికాండము 35వ అధ్యాయము 18వ వచనం. రాహేలు అనే యొక్క స్త్రీ కనబడుతుంది. ఆమెకి కుమారుడు పుట్టగా, ఆ కుమారుడు పుడుతున్నప్పుడు ఇంచుమించుగా ఆమెకి మరణము సంభవించిందండి. ఈ చివరి క్షణాల్లో తన కొడుకును చూసుకున్నది. మంత్రసాని అంటుంది, ఇదిగో నీకు పుట్టబోయేవాడు కుమారుడే అంటుందండి. ఇది చూడగానే ఇదిగో నా జీవితంలో ఇటువంటి వేదన వచ్చింది, చివరికి నేను చనిపోయేవాడిని, ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం వీడే, నా దుఃఖ పుత్రుడు వీడు అని అతనికి బెనోని అనే పేరు పెట్టేసిందండి. వెంటనే అక్కడ ఉన్నటువంటి యాకోబు చూశాడు, అయ్యో ఇతడు దుఃఖపుత్రుడు కానే కాకూడదు, ఇతడు ఇతరులకి ఒక సహాయంగా ఉండాలి, ఇతడు నాకు కుడి భుజముగా ఉండాలి అని చెప్పి అతడికి బెన్యామిన్ అని పేరును పెట్టుకున్నాడండి. బెన్యామిన్ అనే అర్థానికి నా కుడి చేయి పుత్రుడు అని. నిజంగా పెద్దవారందరూ కూడా, అతని కనిన కుమారులు అందరూ కూడా ఇతన్ని ఎంత మాత్రం కూడా చూసుకోవట్లేదండి. వారి కుమారుల నుండి ఆశ్రయం పొందలేకపోతున్నాడు. కానీ బెన్యామిను చిన్నవాడై ఉండి ఒక విధంగా యోసేపు ఎలాగైతే తన తల్లిదండ్రుల దగ్గర ఉండి తల్లిదండ్రులకు కావలసిన చేశాడో, ఈ బెన్యామిను కూడా ఇంచుమించుగా అలాగనే ఉన్నాడు. అందును బట్టే ప్రియులారా, మన పిలుపు, మన బిడల పట్ల పలికే వాక్కు శ్రేష్టమైనదిగా ఉండాలి, శ్రేష్టమైనదే పలకాలి. చాలా మంది చాలా మాటలు పలుకుతూ ఉంటారండి. ఏయో పిల్లల్ని తిడుతున్నప్పుడు అనకు కూడా రాని మాటలు అంటున్నారండి. 19వ అధ్యాయము సామెతల గ్రంథము 19వ అధ్యాయం 18వ వచనము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనము. బుద్ధి వచ్చినని నీ కుమారుని శిక్షించుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. దేవుని వాక్యం సెలవిస్తుందండి. చాలా మంది పలుకుతారు పిల్లల పట్ల. వాడు ఒకవేళ అల్లరి చేసిన, మాట వినకపోయినా, చెప్పింది చేయకపోయినా తిడతారు. రే, ఎందుకురా నువ్వు ఇంకా బతుకున్నది, మాకు పనికిరాని వాడా, అడుక్కుని తినడానికి కూడా నువ్వు పనికిరావురా అంటూ అనేక మాటలు మాట్లాడిన వారు ఉన్నారండి. ప్రియులారా, జీవన్ మరణములు నాలుక వశములో ఉన్నాయి. నీ నోటి నుండి నువ్వే వచనం పలుకుతావో దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. అందుకే నిత్యము మనము క్షేమాభివృద్ధి కలిగించు వచనమే,
ఇతరులకు మేలు కలిగించి వచనమే పలకాలి, కానీ శాప వచనము ఎంత మాత్రము కూడా మన నోటి నుండి రానియకూడదు. ప్రియులారా, పిల్లల పట్ల వారికి అర్థమయ్యే రీతిలో నువ్వు చెప్పాలి. ఒకవేళ వారు నీ మాట వింటలేదు, ఒకవేళ వారు సరైన క్రమంలో లేరంటే అది ప్రథమంగా తప్పు నీది. ఎందుకంటే నువ్వు సరైన క్రమంలో లేవు కాబట్టే నీ పిల్లలు కూడా నిన్ను చూసి అనుసరిస్తూ వారు కూడా అటువంటి క్రమంలో ఉండిపోయారేమో. నువ్వు సరైన క్రమంలో ఉంటే నీ బిడ్డలు నిన్ను చూసి అనుసరిస్తారు, నీ బిడ్డలు నిన్ను చూసి కొన్ని విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి ప్రియులారా, మనం చేయవలసింది ఏమిటి అని అంటే సక్రమంగా మనం ముందు నడవాలి. ఎబ్బేజు తల్లి తనకి వేదన పుత్రుడని పెట్టేశాడు. కనీసము తన తండ్రి అయినా అయ్యో ఏదైనా పరిస్థితులు వీడి పుట్టుక వల్ల జరగలేదు కదా, ఈ పరిస్థితులు వీడు పుట్టాడంతే మాత్రం, కాబట్టి వీడికి ఇటువంటి పేరు ఏమిటి అని వెనక్కి తీసుకోలేదు. కానీ యాకోబు ఏం చేశాడు? తన కుమారుడు అలాంటి పేరు ఉండకూడదని చెప్పి నా కుడి చేతి పుత్రుడు అని బెన్యామీన్ అని పేరు పెట్టుకున్నాడు. ప్రియులారా, ఎందుకు పేరు పెడతామంటే క్రైస్తవ్యంలో ఉన్న ఒక విషయం ఏమిటంటే బాప్తిస్మ పొందిన తర్వాత ప్రతి ఒక్కరికి క్రైస్తవ పేరు పెడతాడు. ఎందుకు అనంటే ఆ పేరును బట్టి నీ బ్రతుకు ఉండాలరా నాయనని చెప్పడానికి. పలానా గొప్ప పేరు పెట్టావంటే గొప్పగా నీవు బ్రతకాలి, ఆ పేరుకు తగిన స్వభావం నీలో ఉండాలి, ఆ పేరుకు తగిన సాక్ష్యము నీలో ఉండాలి, అటువంటి జీవితం నీలో ఉండాలి అని సేవకులు తాను పొందుకున్న కుమారుడు కుమార్తెను బట్టి పేర్లు పెడతారండి. కానీ ఎంత పెద్ద పేరు నువ్వు పెట్టుకున్నా, ఎంత గొప్ప పేరు పెట్టుకున్నా చాలా మంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే పేరు యోబు, వారి పరిస్థితులు చూస్తే కొట్టేదంతా జేబులే. నీ పేరు పెంటయ్యను పెట్టుకున్నా పర్వాలేదు, కానీ నీ బ్రతుకంతా సువాసనమయంగా ఉండాలి. చాలా మంది పరిస్థితులు ఎలాగ ఉంటాయి, పేర్లు ఒకలా ఉంటాయి, చేసేవన్నీ వేరేలాగా ఉంటాయి, చెప్పేవన్నీ వేరేలాగా ఉంటాయి, ఒకదానికొకటి పొంతన లేకుండా వారి జీవితాలు కనబడతా ఉంటాయండి. ఇది దేవుడు కోరుకోవట్లే. అందుకనే యాకోబు తన కుమారుడికి పేరు పెట్టాడు బెన్యామీను అని. ప్రియులారా, ఇటువంటి పరిస్థితిలో అతను ఉన్నాడు కదా, వేదన పుత్రుడిని పిలువబడుతున్న సమయంలో అతడు ఎవరి వైపు చూశాడు అని అంటే దేవుని వైపు చూశాడు. ఇతడు ఘనత పొందిన వాడిగా ఉన్నాడు. ఆదికాండం 6:9 ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఆయనే నోవాహు. అతని తరములో అందరికంటే కూడా అతను నీతిపరుడు, దేవునితో కూడా నడిచిన వాడిగా ఉన్నాడని మాట కనిపిస్తుందండి. అతడు చుట్టూ ఉన్న వారందరూ ఎలాగున్నా కానీ దేవునికి కావలసిన వాడిగా అతడు ఉన్నాడు. ఘనత పొందినవాడిగా, ఘనము పొందినవాడిగా అతడు ఉన్నాడండి. యోబు కూడా తన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నప్పుడు కూడా యథార్థతను విడిచిపెట్టిన వాడిగా, ఘనము పొందిన వాడిగా, దేవుని చేత సాక్ష్యము పలికించువాడిగా అతని జీవితం ఉంది. కానీ చాలా మంది జీవితంలో ఇటువంటి సాక్ష్యాలు ఉండవు, ఇటువంటి మాటలు ఉండవు. వారి ప్రవర్తన అంతా కూడా చాలా వింతగా విపరీతంగా ఉంటుందండి. ప్రియులారా, మన పరిస్థితి మన పేరుకు తగిన విధంగా ఉండాలి. ఎంత గొప్ప పేరు పెట్టుకున్నా ఉపయోగం లేదు, ఆ పేరు తగిన జీవితం నీకు ఉండాలి. క్రైస్తవునని గొప్పగా చెప్పుకుంటే కుదరదు. క్రీస్తును పోలి నువ్వు నడిస్తేనే అప్పుడు నువ్వు క్రైస్తవుడివి, లేకపోతే అంతవరకు నువ్వు వేషధారువే. పకట వేషగాలు ఎంత కనిపించట్లేదు ఎంతమంది. వారి జీవితాన్ని బట్టి వారు ఎంత మాటలు పలుకుతున్నప్పటికీ కూడా వారి జీవితం అంతా చాలా వ్యత్యాసంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎబ్బేజు తన పరిస్థితిని బట్టి ఎవరి వైపు చూశాడండి? దేవుని వైపు చూశాడు. చాలామంది వారి పరిస్థితులను బట్టి లోకం వైపు చూస్తున్నారు, లోకం వైపు ఆశగా చూస్తున్నారు. ఏదో చేస్తుంది లోకం, ఏదో చెందుతుంది. లోకం ఏమీ చేయలేదండి. నీ పరిస్థితి ఎలాగను దిగజారిపోయిందంటే దానికి కారణము లోకమే. లోకము, దానాశయు, లోకాశు సమస్తము కూడా ఏమైపోతుంది? గతించిపోతుంది. కానీ దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరమును నిలుచును. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్త ప్రకారమైన జీవితం మనలో ఉంటే నిరంతరము నిలుస్తామట. ఎన్ని అవరోధాలు అవరంతాలు వచ్చిన నీ పరిస్థితులు, నీ పయనంలో
దేవుడు వాటినన్నిటిని తప్పించి నిన్ను బలమైన స్థితిలో స్థానముగా, ఇతరులకు సహాయాన్ని అందించేవాడిగా, ఇతరులు నీ ద్వారా దీవించబడేటట్లుగా, నీ ద్వారా ఆశీర్వదించబడేటట్లుగా నిన్ను నిలబెడతాడండి. దేవుని వైపు కనుక నువ్వు ఆధారపడి ఆయన వైపు చూస్తే కనుక. దేవుని స్తోత్రం. ఇతడు చేసిన మొట్టమొదటి విషయం ఏమిటి? ఆ ప్రార్థన అంతటిలో కూడా చేసిన మొట్టమొదటి విషయం ఏమిటి? మొర్ర పెట్టారండి. ఏం చేశాడు? ఆ 10వ వచనంలో ఉంటుంది, మీరు జ్ఞాపకం చేసుకుంటే జాగ్రత్తగా. అతడు ఇశ్రాయేలు దేవునికి ఏం చేశాడు? మొర్ర పెట్టాడు. ఒకవేళ బహుశా ఉన్న వారందరూ కూడా దేవుని మరిచిపోయిన వారుగా ఉన్నారు. అక్కడ తన తండ్రి దేవుడికి అని లేదు. యాకోబు ప్రార్థన చేస్తుంటే అబ్రహాం దేవుడు మా తాత, ఇస్సాకు దేవుడు మా తండ్రి దేవుడు, ఇప్పుడు నువ్వు కూడా నాకు దేవుడు అంటున్నాడు. కానీ ఇక్కడ ఎబ్బేజు మాట చూస్తుంటే ఇశ్రాయేలీయుల దేవునికి అంటున్నాడండి. అంటే వారి కుటుంబం ఎలాగుందట? ఒక విధంగా దేవుణ్ణి మరిచిపోయిన వారుగా ఉన్నారు. రే, మనకొక దేవుడు ఉండేవాడు రా. మన తాత ముత్తాతలందరూ కూడా అబ్రహాము నుండి, ఇస్సాకు నుండి, యాకోబు నుండి వచ్చిన 12 గోత్రాల నుండి, ఈ అన్ని గోత్రాలు మందొక యోధా గోత్రం రా. ఈ యోధా గోత్రంలో అలా అలా వచ్చిన వంశావళిలో మనము ఒకలమురా. మన దేవుడు ఉండేవాడు, మిగిలిన వారందరూ ఆరాధిస్తున్నారు, కానీ మనము ఏమో అంటే వారి తల్లిదండ్రులు ఉన్న లోక పరిస్థితులను బట్టి దేవుడు విడిచిపెట్టిన వారుగా ఉన్నారండి. ఈ మాటను బట్టి అర్థమవుతుంది. అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమో ఏమో అంటున్నారు దేవుడు అంటే. కానీ ఎబ్బేజు మాత్రం ఇశ్రాయేలు దేవుడు నా దేవుడని, ఆయన నాకు దేవుడుగా ఉండాలని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మొర్ర పెడుతున్నాడండి. మనం చేయవలసింది మొర్ర పెట్టాలి. మన జీవితాన్ని బట్టి మొర్ర పెట్టే అనుభవం మనకు ఉండాలి. కానీ మనం నిజముగా మొర్ర పెట్టలేమండి. బాధ ఉంటుంది కానీ మనకు దుఃఖము ఉండదండి. నిజమైన దుఃఖము ఉండాలి. బాధ అనేది కొంతవరకే, అది మన జీవితాన్ని ఏమీ ఎఫెక్ట్ చేయలేదు. కానీ దుఃఖం అనేది ఖచ్చితంగా మన జీవితాన్ని మారుస్తుందండి. ఇతరులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలు ఉంటే వారు ఏడుస్తుంటే, ఆ సమయంలో వారిని తీసుకెళ్లే సమయంలో, ఆ దేహాన్ని తీసుకెళ్లే సమయంలో వారు ఏడుస్తుంటే ఆటోమేటిక్గా మనకేం వచ్చేస్తుంది? కన్నీళ్ళు. ఎలాంటి వారికైనా కన్నీరు వచ్చేస్తుందండి. అది బాధ అంతవరకే, అది మన హృదయాంతరంగంలోకి చొచ్చుకుపోలేదు. ఎప్పుడు మన హృదయాంతరంగంలోంచి వస్తుందంటే మన జీవితంలో అటువంటి ఒక పరిస్థితిని మనము చూసినప్పుడు మన జీవితంలో నిజమైన దుఃఖం వస్తుందండి. ప్రియులారా, నువ్వు మార్పు చెందాలి నీ జీవితం అని అంటే, నువ్వు మారు మనసు పొందుకుని నడవాలని అంటే, నీ స్థితిగతులు పరిస్థితులు మారాలంటే నీవు నిజమైన దుఃఖము తెచ్చుకోవాలి. నీ పాడుబడిపోయిన స్థితిని చూసి, నశించిపోతున్న నీ జీవితాన్ని చూసి, శిథిలమైపోతున్న నీ కుటుంబాన్ని చూసి నిజమైన దుఃఖము తెచ్చుకుని దేవునికి మొర్రపెట్టు. ఆయన నీ మాటను ఎట్టి పరిస్థితుల్లో కొట్టివేయడు. ఆయన నీ మాటను ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఆయనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఎటువంటి అభ్యంతరాలను వాటిని తొలగించాడండి. ఆయనకి మనకి ఉన్న మధ్యలో ఉన్న ఆ అడ్డు కూడా, మన దోషములు పాపములు వాటన్నిటిని కూడా ఆయన కడిగివేశాడండి. తన పరిశుద్ధ రక్తము చిందించడం ద్వారా ఆ పరిశుద్ధ రక్తము ప్రోక్షించి నిన్ను నన్ను మన అందరిని పరిశుద్ధులుగా ఆయన చేస్తాడండి. ప్రియులారా, నిజమైన దుఃఖము కలిగిన వాడి గుండి మొర్ర పెడుతున్నాడండి. అన్న మొర్ర పెట్టింది దేవుని సన్నిధిలో నిజమైన దుఃఖము కలిగిన దానిగా మొర్ర పెట్టింది. చాలా మంది ప్రార్థనలు చేస్తారండి, ఏదో ఆ పరిస్థితులు చూసి ఆ సమయంలో చెయ్యాలి కాబట్టి కళ్ళు మూసుకుని ఏదో ప్రభా నాకు కన్నీరు ముండీరు అయిపోతారు, తర్వాత మర్చిపోతారు. దేవుని మీద ఆధారపడరు. వారికి నచ్చిన జీవితం వారికి నచ్చిన విధంగా జీవిస్తుంటారు. కానీ ఎబ్బేజు అలాగూ చేయలేదు. వేషధారణ జీవితం కలిగి లేడు. యథార్థమైన జీవితం కలిగిన వాడిగా, యథార్థవంతుడిగా ఉండి తన హృదయంలో ఉన్న బాధను దేవుని ఎదుట చెబుతూ మొర్ర పెడుతున్నాడు. మొర్ర పెడుతూ ఏమని అడుగుతున్నాడండి? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండగా
దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా. చాలండి. ఏమి ప్రాముఖ్యంగా 4 విషయాలు కనబడుతున్నాయి. ఏమన్నాడు? నిశ్చయముగా నన్ను నువ్వు ఆశీర్వదించాలంతే. రెండవదిగా నా సరిహద్దులు విశాలపరచాలంతే. మూడవదిగా నీ చేయి నాకు తోడుగా ఉండాలంతే. నాలుగవది ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. తను చేసింది గంటల తరబడి ప్రార్థన కాదండి, ఒక చిన్న ప్రార్థన అతని జీవితాన్ని మార్చేసింది. ఈరోజు గంటల తరబడి చేస్తున్నామే, అనేక మార్లు చేస్తున్నామే. మన ప్రార్థన జవాబు రాకపోవడానికి కారణం ఏమిటి? మన స్థితిగతులు మారకపోవడానికి కారణాలు ఏంటి? మన బ్రతుకులు ఇంకా ఎలా ఉండడానికి కారణం ఏమిటి? ఒకసారి ఎప్పుడైనా గమనించావా ప్రియ సహోదరి సహోదరుడా? మనలో యథార్థత లోపించడం వలనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవేళ యథార్థత నువ్వు కలిగి ఉండి నువ్వు అడిగితే దేవుడు నువ్వు అడిగిన దానినివి చేయగల సమర్థుడు ఆయన. మనం అడుగుతున్నాము కానీ ఆయన మీద మన మనస్సును ఆనుకోనట్లేదు, ఆయన మీద మనం దృష్టి పెట్టట్లేదు, ఆయన మీద నమ్మిక మనం ఉంచడం లేదు. ఒకవేళ అడిగిన తర్వాత దేవుడు చేయగలడా అనే సందేహం నీలో వస్తుందే, ఈ సందేహం నేను పడగొడుతుంది. సంపూర్ణమైన నమ్మకము విశ్వాసము ఆయన మీద ఉంచు. ఎబ్బేజు సంపూర్ణమైన విశ్వాసము నమ్మకము ఆయన మీద ఉంచి దేవుని సన్నిధిలో వెళ్ళి మొరపెట్టి అడిగాడండి, ఆశీర్వదించమంటున్నాడండి. నిశ్చయముగా అంటున్నాడండి. అంటే అర్థం ఏమిటాడా? మనం ఎవరన్నా పెళ్ళికి పిలిచాము, ఫంక్షన్కి పిలుస్తుంటే ఏమన్నా మీరు ఎట్టి పరిస్థితి తప్పకుండా మీరేం చేయాలి? మీరు ఏమి చెప్పడానికి లేదు. ఒకవేళ ఎంత పని ఉన్నా కూడా ఏం చేయాలి? తప్పకుండా మీరు రావాల్సిందే, వేరే మార్గం లేదండి అని చెప్తాం కదా. దేవుడి దగ్గర కూడా వెళ్ళి అలాగన్నాడు. యాకోబు దేవుని కాలు పట్టుకుని విడిచిపెట్టాడా? నిశ్చయంగా నువ్వు ఆశీర్వదిస్తేనే కన్నాను, నిన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదిలిపెట్టను అన్నాడు. అరే నాయన నువ్వు వెళ్ళిపోవాలరా, ఉదయం సమయం అయిపోతుంది, వెళ్ళిపోతున్నా, విడిచిపెట్టరంటే లేదు లేదయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, అంతే, నాకు వేరే మార్గం లేదు, నీవు తప్ప నాకు ఎవరు లేరు. ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎబ్బేజు కూడా అటువంటి విధంగా దేవునితో ఒక పట్టుపట్టాడు. నిశ్చయముగా అందులో సందేహము లేదు, నీవు తప్ప నాకు ఎవరు దారి లేరు, నీవు ఆశీర్వదించకపోతే నన్ను ఆశీర్వాదం నాకు ఎక్కడి నుండి రాదు. కాబట్టి నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలండి, ఆశీర్వదించాలండి అని దేవుడిని అడుగుతున్నాడు. ఎందుకు ఈ విధంగా అడుగుతున్నాడు అంటే, ఎబ్బేజుకు తెలుసు ఇశ్రాయేలు దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేస్తాడని. నీ నుండి వచ్చు నీ యొక్క తరములన్నిటిని కూడా నేను దీవిస్తానన్నాడు దేవుడు. గొప్ప జనముగా చేస్తానంటున్నాడు, వాడిని ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను గొప్ప చేస్తానని దేవుడు చెప్పాడు అబ్రహాముతో. అందుకుననే ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు ఎలాగూ ప్రార్థన చేస్తాడని తెలుసు. తన తల్లిదండ్రులు తన కుటుంబం దేవుని విడిచిపెట్టినప్పటికీ కూడా ఎబ్బేజు మాత్రం దేవుని విడిచిపెట్టలేదు. ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే, కుటుంబం అంతా కూడా దేవుళ్ళు బలపడుతుండగా కొంతమంది పిల్లలు తప్పిపోతున్నారండి. అబ్బే ఈ దేవుడు మనవాడు కాదు, మన కుల దేవుడు కాదు, మన ప్రాంతం దేవుడు కాదు, మన దేశం దేవుడు కాదు, ఎక్కడో ఎడారి మతం అట. ఈ మతం ఎప్పుడు ఒకరిని పాడు చేయమని చెప్పలే, ఈ మతం ఎప్పుడు ఒకరిని పాడు చేయలేదు. పాడైపోయిన స్థితిలో ఉన్న వాడిని అందరినీ కూడా లేవనెత్తింది ఈ బైబిల్. త్రాగుబోతులు మార్చింది ఈ బైబిల్, తిరుగుబోతులు మార్చింది ఈ బైబిల్, వ్యభిచారులను మార్చింది ఈ బైబిల్, చనిపోవాలనుకున్న వారిని తిరిగి జీవింపచేసింది ఈ బైబిల్. ఎంతో మంది జీవితాలు మార్చింది ఈ బైబిల్ అండి. కానీ చాలా మంది ఇటువంటి సత్య వాక్కు నుండి తప్పిపోతున్నారు. ఎన్నో అభ్యంతర వారిలో పెట్టుకుంటున్నారు. దేవుడు ఎప్పుడు ఈ అభ్యంతరాలు దేవుడు పెట్టలేదు. ఈ అభ్యంతరాలని పెట్టుకున్నది మనమే, ఈ వివక్ష కలిగించుకున్నది కూడా మనమే. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఒక మాటలు ఈ బైబిల్ అంతా చెప్పాలంటే దేవుడు ఎలాగున్నాడు? ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఎంతగా ప్రేమించాడంటే నిన్ను నన్ను మనందరినీ, నీకు బదులుగా నాకు బదులుగా మనం పాపం వలన వచ్చి జీతం మరణమే కదా, ఆ మరణం నుండి తప్పించడం కొరకు తనే బలైపోయాడు నీకు నాకు బదులుగా. దీని స్తోత్ర.
అటువంటి ప్రేమ కలిగిన వాడు యేసయ్య. కానీ చాలా మందికి ఆ యేసయ్య అంటే నచ్చదు. ఎందుకంటే పాపం చేయొద్దు అంటున్నాడు కాబట్టి. నువ్వు తాగొద్దు, త్రాగుబోతుతనం మంచిది కాదని చెప్తున్నాడు కాబట్టి, నువ్వు అబద్ధం ఆడొద్దని చెప్తున్నాడు కాబట్టి, నువ్వు నరహత్య చేయొద్దని చెబుతున్నాడు కాబట్టి, నువ్వు పాపం చేయొద్దని చెప్తున్నాడు కాబట్టి చాలా మందికి బైబిల్ నచ్చదండి. పాపము చేస్తే దేవుడు ఎంత భక్తుడైనా, తన హృదయానుసారమైన దావీదునైనప్పటికీ కూడా దేవుడు ఒప్పుకున్నాడా? అంగీకరించాడా? కీడు నుండి తప్పించాడు. తనకు జరగవలసింది ఏదో జరిగించాడండి. ఒప్పుకోలేదు దేవుడు. నావాడే కదా, పరమ భక్తుడు కదా అని చెప్పి తన చేసిన పాపాన్ని కప్పుపుచ్చలేదు. ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆయన ఇటువంటి దేవుని వైపు యెబ్బేజు తిరిగాడండి. ఇటువంటి దేవుని వైపు యెబ్బేజు తిరిగి అంటున్నాడు, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వది. తనకి తెలుసు ఆ ఆశీర్వాదం ఎక్కడి నుండి రావాలి. ఎక్కడి నుండి? ఆశీర్వాదం అనేది ఇహలోక సంబంధమైనది కానే కాదది, పర సంబంధమైనది. కాబట్టి యెబ్బేజు అడుగుతున్నాడు, అయ్యా పర సంబంధమైనది నాకు కావాలి అంటే, పరము నుండి ఆశీర్వాదం నాకు కావాలి. నీవే నాకు ఆశీర్వాదం ఇవ్వాలి. నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు. కాబట్టి నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలంతే, అంత మించి వేరే మార్గము లేదు. నువ్వు ఆశీర్వదించితే నా బ్రతుకు, నా జీవము, లేకపోతే నాకు మరణమే. నా స్థితిగతులు అలాగనున్నాయి. నా చుట్టూన్న వారు చూస్తుంటే వేదన కలిగిస్తున్నారు. వారి మాటలు గుచ్చితే నా హృదయం భారమైపోతుంది. విరిగి నలిగిపోయిన హృదయంగానే ఉన్నాను అని దేవుని దగ్గర మొర పెడుతున్నాడండి. నిజముగా అలాగ మనం మొర పెడుతున్నామా? నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు అని చెబుతున్నామా? కానీ ఏదైనా పరిస్థితి వస్తుంటే మనం చూసేది పర సంబంధమైన వాటి కొరకు చూడట్లేదు, ఇహ సంబంధమైన వాటి మీద ఆధారపడుతున్నాం. ఏ మనుషుడు చేస్తాడు, ఏ అధికారి చేస్తాడు, ఎవడు చేస్తాడో, ఏమి చెందుతాడు? రాజులను ఆశ్రయించిన, అధికారులను ఆశ్రయించిన, ఈ లోకంలో ఉన్న వారిని ఆశ్రయించిన వారి నీ స్థితిగతులు ఎప్పుడు ఎన్నటికీ మార్చలేరు. మార్చగలిగింది కేవలము దేవాది దేవుడు మాత్రమే ప్రియులారా. అందుకనే ఆ విషయాన్ని గమనించిన వాడిగా యెబ్బేజు ఉన్నాడు. అందుకే అలాగున తన జీవితం మార్చబడింది. యెబ్బేజు గురించి 2 వచనాలు కనబడుతున్నాయి, కానీ గొప్ప ప్రభావితము కలిగిన జీవితముగా యెబ్బేజు జీవితం ఉందండి. నువ్వు ఎంతకాలం బ్రతుకుతున్నావు అనేది కాదు, నువ్వు బ్రతికింది ఎంత శ్రేష్టంగా బ్రతుకుతున్నావో అనేది ముఖ్యమండి. పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో బ్రతికేస్తారు, దాని గొప్పతనం ఏమీ లేదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న, సుగంధ తైలము సంపాదించుట కంటే ఏంటి, మంచి పేరును సంపాదించుట మేలు. నువ్వు ఎంత ఆస్తిపాస్తున్నా నీతే రావు. నీకు గుర్తుగా ఉండేది ఏమిటి? మంచి పేరండి. నువ్వు ఎంత సంపాదించినా కానీ, నువ్వు ఎంత సమకూర్చినా కానీ, నీ పిల్లలు అసమర్థులుగా ఉంటే గనక నువ్వు సంపాదించిందంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. వారు నిలబెట్టరు, తగలబెట్టేస్తారు. సందేహం లేదు అందులో. నువ్వు ఎంత అపురూపంగా పెంచావో వారి పరిస్థితి అంత దుస్థితులకు వెళ్ళిపోతారు. నువ్వు ఎంత అపురూపంగా వారిని నువ్వు ఆదరిస్తున్నావో చివరికి నిన్ను అంత నడి రోడ్డు మీద వదిలేస్తారు. అందులో సందేహం లేదు. ఈరోజు జరుగుతున్నది అదే. వారికి నొప్పి తగకుండా పెంచుతుంటే తల్లిదండ్రులు సైతం కూడా వారిని విడిచిపెట్టి రోడ్డు మీద వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు. వారి తల్లిదండ్రులు చివరి దశలో ఎక్కడో అవతల పాడేసిన వారు ఉన్నారండి. సంపాదించినంత వరకు కూడా చక్కగా తల్లిదండ్రులు అంటున్నారు, నా వారు గొప్పవారు అంటున్నారు. ఒకవేళ సంపాదించే పరిస్థితి లేకుండా మరణ దశలో వారు ఉంటగా వదిలేస్తున్నారండి. వీడు బ్రతకడం కానీ చచ్చిపోతే బాగుండు అనేక మాటలు అన్ని అంటున్నారండి. నువ్వు ఎంత సంపాదించినా కానీ నీ కుమారులు అసమర్థులు అయితే కనుక నీ దగ్గర ఉండదు. వారికి నేర్పించవలసిన భక్తి నువ్వు నేర్పించకపోతే, వాడు నడవవలసిన త్రోవను వాడికి నువ్వు నేర్పకపోతే, ఆ త్రోవలో వాడు నడవకపోతే వాడి జీవితము ఖచ్చితంగా నాశనం వైపే, నాశన కోపంలోకి వెళ్తుందండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెత గ్రంథం 22:6 బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి ఎట్టి పరిస్థితిలో తొలగిపోడని దేవుని వాక్యమే సెలవిస్తుంది. భక్తి నేర్పు.
ఎలా జీవించాలో నేర్పు. ఇతరులకు ఎలా సహాయంగా ఉండాలో నీ బిడ్డలకు నేర్పు. ఇతరులకు ఎలా దీవెనకరంగా ఉండాలో ఇతరులకు నేర్పు. ఇతరులకు ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలో నీ బిడ్డలు నేర్పు. కానీ మనం నేర్పేది ఏమి నేర్పుతున్నామో, మనం ఏమి నేర్చుకుంటాడో నువ్వు నేర్చుకో ముందు. నీ బ్రతుకు మార్చుకో ముందు. అప్పుడు నీ బిడ్డలు చెప్పొచ్చు మనం, ఎబ్బేజ్ పరిస్థితి, నా తల్లిదండ్రులు పెట్టిన విధంగా నా పేరు తగినట్టుగా నా జీవితం ఉండకూడదు, నా పరిస్థితి మారాలని అతను నిజమైన దేవుని తట్టు తిరిగాడు. నిత్యము నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప నాకు వేరే మార్గమే లేదు అని అంటున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎందుకు ఇక ఆశీర్వాదములన్నీ పొందలేకపోతున్నామో తెలుసా? ఎందుకు ఇక ఆశీర్వాదములన్నీ కూడా వదులుకుంటున్నామో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4:1-17 శ్రేష్టమైన సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదంతా కూడా ఎక్కడి నుండి వస్తుందట? పరసంబంధమైన తండ్రి యొద్ద నుండి వస్తుంది ఈ ఆశీర్వాదం అంతా. మనందరం అనుకుంటున్నాము ఇది మనుషుల యొద్ద నుండి, ఈ లోక సంబంధమైనది కాబట్టి ఈ లోకం వైపు చూస్తున్నాం, అందుకే మన ఆశీర్వాదమును పొందులేకపోతున్నాం. మరి ఇంకో ప్రత్యేకమైన కారణం కూడా తెలియపరుస్తున్న 4:2 అదే యాకోబు రాసిన పత్రిక 4:2 జ్ఞాపం చేసుకుందాము. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. అర్థమైందండి ఇక్కడ విషయము? దేవుని స్తోత్ర. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, అయ్యా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. మనం ఎంతగానో ఆశపడుతున్నాం. యేసయ్య నేను అడిగింది నాకు అది ఇవ్వి, ఇది ఇవ్వి, ఇది చేయి, అది చేయని ఎంతగా ఆశపడుతున్నాం, కానీ మనకది దొరకట్లేదు. నరహత్య చేస్తున్నాము, మత్సరపడుతున్నాము, కానీ సంపాదించుకోవట్లేదు. నరహత్య చేస్తున్నామండి. నరహత్య చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారండి. మనం అనుకుంటాము, చాలా మంది మాట వినగానే అనుకుంటారు నరహత్య మేము ఎక్కడ చేస్తామండి, ఎక్కడ చంపామండి. కానీ ఈ రోజున ప్రియులారా అనేక మార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను, నరహత్య అనేక మంది చేస్తున్నారు. ఇప్పటికే వారు చంపవలసిన అవసరం లేదు, వారి మాటలే చాలండి బ్రతుకున్న వారిని చచ్చిన వారిని వాళ్ళు చేయడానికి. వారి నోటి మాటే చాలండి ఇతరుల జీవితం నాశనం చేయడానికి. సంతోషంగా ఉన్న సమాధానం కుటుంబంలో చాలండి, ఒక్క మాట చాలు వారి కుటుంబం చిన్న విద్ధం అయిపోవడానికి. చక్కగా ఉంటున్న భార్య భర్తల మధ్యలో ఒక్క చిచ్చు చాలు వారి కుటుంబం విడిపోవడానికి. అత్త మామల మధ్యలో ఒక మాట చాలు ఆ కుటుంబం పతనం అయిపోవడానికి. ఈరోజు ఇవే జరుగుతున్నాయి. అనేక మంది ఏం చేస్తున్నారట, వారి మాటల ద్వారా ఇతరులను చంపేస్తున్నారండి. చెప్పకూడని మాటలు చెబుతున్నారు, అనకూడని మాటలు అంటున్నారు, లేని మాటలు సృష్టిస్తున్నారు. అవి చెప్పి నిజానిగా నమ్మిస్తున్నారండి. ప్రియులారా, దేవుడు ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవట్లేదండి. ఇటువంటి వారు ఖచ్చితంగా నరకానికి పాత్రులని దేవుని వాక్యము సెలవిస్తుందండి. నరహత్య చేస్తున్నారు, ఇతరులను చూసి మీరు మత్సరపడుతున్నారు. మత్సరపడము అంటే ఏమిటి? ఇతరులు ఏదో సంపాదించుకుంటున్నారు, బాగుపడుతున్నారంటే వారిని చూసి మనం ఓర్వ లేకుండా బాధపడిపోతూ, అయ్యో వారు ఎలాగైపోయారే, మనం ఎప్పుడు చూసి ఎలాగ ఉన్నామే, మనలో మార్పు లేదే, వారు చూడు నిన్నకి మొన్నకి అంట రోజు రోజుకి దినదిన అభివృద్ధికి చెందుతూ ఉన్నారు. వారు ఏ పని చేసినా కలిసి వస్తుందే, మనం ఏ పని చేసినా కలిసి రావట్లేదే. అయ్యో నిన్న కాక మొన్న వచ్చిన గుళ్ళోకి వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, సంఘం స్థాపించబడిన నాటి నుండి నేనున్నా, ఇంకా నా జీవితం ఇంతే, ఎదుగు బొదుగు లేదే ఏంటి అని చాలా మంది మత్సరపడుతుంటారు. లోకంలో ఎవరో ఎదుగుతుంటే వీళ్ళు చూసి కృంగిపోతా ఉంటారండి. అటువంటి అవసరం లేదు. ఎందుకు వారు అలాగా అభివృద్ధి చెందుతున్నారంటే ఈ ఆశీర్వాదం పరసంబంధమైనది కాబట్టి ఆ పరమునున్న దేవుని వైపు వారు చూస్తున్నారు. ఎబ్బేజు కూడా ఈ ఆశీర్వాదం పరసంబంధమైనది కాబట్టి, దేవా నాకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, పరసంబంధమైన ఆశీర్వాదం నాకు కావాలి. నా జీవితం తగినట్టుగా
నీవు నాకు దయచేయి, నువ్వు నిత్యం నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప అంటున్నాడండి. కానీ మనము అనేక మార్లు లోకం వైపు చూస్తున్నాము. పరసంబంధమైన పరలోక సంబంధమైన దేవుణ్ణి మనము చూడట్లే, ఆశ్రయించట్లే. తర్వాత పోట్లాడుతూ యుద్ధము చేదుము కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకట్లే. పోట్లాడుతున్నాం, ఇతరులతో పోట్లాడు, నాకు అది కావాలి ఇది కావాలి, నువ్వు ఇస్తావా ఇవ్వా, నువ్వు చేస్తావో చేయవా, చెందుతావా చెందవా, నాకు ఇదే కావాలి ఇలాగ చేయాలి, నువ్వు ఎందుకైనా అవసరం పోట్లాడు, గొడవలు పెట్టుకుని తగాదాలు పెట్టుకుని ఒకరినొక నరుకుని చంపే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఆస్తి వివాదాలు, తగాదాలు, కొన్ని మాట వచ్చి అనేక మంది మనుషులు చంపుకునే పరిస్థితులు అనేకమైనవి మనం రోజువారి వార్తల్లో వింటున్నాం, చూస్తున్నాం. ప్రియులారా, మనుషులు హృదయాన్ని మార్చగలిగేది దేవుడు ఒక్కడే. నువ్వు పోట్లాడవలసిన అవసరం లేదు, నువ్వు వారితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేయవలసిందల్లా దేవుని మీద ఆధారపడి అంతే. ఖచ్చితంగా దేవుడు వారి హృదయాన్ని మార్చి నీ దగ్గరికి వారిని సమాధానపరిచి తీసుకొస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు 23 కీర్తనలో, నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు అని మాట్లాడుతున్నాడండి. అంటే ప్రభువా, నా శత్రువులను పొంచి ఉన్నప్పటికీ, నన్ను చంపాలని చూస్తున్నప్పటికీ కూడా నేను వారితో నేను పోట్లాడను, నా వెనక ఇంకొక సైన్యం ఉంది కదా అని చెప్పి వారి మీద యుద్ధానికి వెళ్ళి దండెత్తి వెళ్ళను. నేను నీ మీద ఆధారపడతాను, నువ్వేం చేస్తావో చెయ్యి. ఎందుకంటే నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు, సమాధాన స్థితిలో నడిపిస్తావు, నన్ను బలపరుస్తావు, కాబట్టి నీ మీద నేను ఆధారపడతాను అంటున్నాడు దావీదు. మనం ఏం చేస్తున్నాము? శత్రువులతో గొడవ పడిపోతున్నాము, రోడ్డు మీద పడిపోతున్నాము, మన జీవితం అంతా వీధి పాలు చేసుకుంటున్నాము. కానీ యాకోబు తన కుటుంబం పరిస్థితిని బట్టి తన కుమారుడికి ఏమని పెట్టాడు? ఇలాంటి జీవితము, దుఃఖమైన జీవితం ఉండకూడదు అన్నాడు. ఇటువంటి జీవితం నాకు బిడ్డ కుమారుడు జీవితంలో ఉండకూడదని సక్రంగా నడవాలని నేర్పించాడు. ఎబ్బేజు తన తల్లి ఆ విధంగా చేయలేదు. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? మనం పొందుకోవలసిన వాటి కొరకు, మన బిడ్డల కొరకు ఏం చేస్తున్నాము? వారు ఏం చెందుతున్నారో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా మనం గమనిస్తున్నామా? ఏమీ లేదు. మనం వారికి కూడా నేర్పుతున్నాము, ఇతరులు నువ్వు పోట్లాడు, ఇతరులతో గొడవపడు, ఇతరుల దగ్గర ఇలాగ చేయి అలా చేయని. అలా చేస్తే ఏమి దొరకదండి. నువ్వు చూడవలసింది పర సంబంధమైన ఆశీర్వాదం కొరకే. ఇహలోకమైన ఆశీర్వాదం కొంతవరకే. పర సంబంధమైన దేవుడు పర సంబంధమైన ఆశీర్వాదం దయచేస్తాడు, అందులో సందేహము లేదు. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనకి ఏమీ కూడా దొరకట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఎవరి మీద ఆధారపడాలి? ఎవరిని చూడాలి? దేవుని మీద అది ఆధారపడాలి. ఎవరిని చూడాలి? దేవుని వైపు చూడాలి. నీకు ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టు. అన్న మొరపెట్టిన దాని జీవితం మారిపోయింది. యాకోబు దేవుని పాదాలు పట్టుకుని పెనుగులాడుతున్న పెనియేలు అనుభవంలోకి వెళ్ళాడు. తన జీవితం మారిపోయింది. ఎబ్బేజు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా సరసే మీరా అంటున్నాడు, నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప అంటున్నాడు. తన జీవితము ఆశీర్వాదకరంగా మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ఏం మాట అన్నాడు అతను? నా సరిహద్దులను విశాలపరిచి. ఏమన్నాడు ఆయన? చెప్పండి అందరూ. విశాలపరచాలని ఉందా లేదా? ఎవరో ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్న నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. సరే తమ్ముడు నేను చేస్తానంటే ఆయన పాస్టర్ గారు పెట్టి ప్రార్థన చేస్తాను చేయ మీద, ప్రభువా ఇప్పుడు సరిహద్దులు విశాలపరచు అంటున్నాడట. ఇతను అంటున్నాడట, అన్న ఇంత విశాలపరిస్తే ఇంతలో ఉన్నానన్నా, ఇంకా విశాలపరిస్తే కుర్చీలు కూడా పడతలేదన్నా, ఇంకా ఆ విధంగా సరిహద్దులు విశాలపరచొద్దని ప్రార్థన చేయన్నాడట. అంటే ఈ ఆలోచన అంతా ఏమిటి? వీడి శరీరం కోసమే. నా ప్రాణమా తిను తాగు సుఖించు, నీకు నచ్చింది చేసుకుంటున్నాడు. పర సంబంధమైన ఆశీర్వాదం కోసం చూడట్లేదు అతడు, భౌతిక పరమైన ఆశీర్వాదం కొరకే చూస్తున్నాడు. ఎంతసేపు కొంతమందికి తిన్నామా, పడుకున్నామా, మన పరిస్థితి ఏదో వెళ్తుందా, ఏదో అవుతుందా, చాలు, ఇంతకు మించి ఏముంది? అమ్మా నీ జీవితం అభివృద్ధి పడుతుందా, నీ జీవితం బాగుందంటే బాగుందండి, 3 పూటలు తింటున్నాను, అంతకు మించి ఏముందండి? ఏంటట 3 పూటలు కూడా తింటున్నాను, అంత మించింది ఏముందండి? గుళ్ళోకి వెళ్తున్నావా? అప్పుడప్పుడు వెళ్తున్నానండి. ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? 3 పూట్ల 3 పూట్ల
మరి తిన్నది అరగాలి, అరిగింది మరలా ఒంటికి పట్టాలి కదండి. 3 పూట్ల ప్రార్థన చేస్తున్నాను, ఎంత బాగుందో. అమ్మా దేవుని మీద ఆధారపడ్డానండి. ఎప్పుడమ్మా కోట బియ్యం రాకపోతే అటు సంఘంలో చెప్పి ఏం చేశాను, ప్రార్థించమని అడిగానండి. దేవుడు ఇచ్చేసాడు. ఏమిచ్చాడు? కోట బియ్యం. అంటే ఈ ఇట్లికా మనం దేవుని మీద ఆధారపడవలసింది. వీటి పరసంబంధమైన వాటి కోసం దేవుడు ఆధారపడమంటే ఇహలోక సంబంధమైన వాటి కొరకు ఆశపడుతున్నాం మనం. వాటి కొరకు దేవుని మీద ఆధారపడుతున్నాం. దేవుడు వీటి కొరకు చెప్పలేదు. అత్యధికమైన ఉన్నతమైన వాటిని నీకు ఇస్తానంటున్నాడు. తన సింహాసనం మీద తన ఒళ్ళో నేను కూర్చోబెట్టుకుని ఆశపడుతున్నాడు నేను. కానీ మనం ఏం చేస్తున్నాము? అబ్బాయి అయ్యేం వద్దయ్యా. ఒకడన్నాడట, కాగితాలు ఏరుకుంటూ ఉంటే ఒక సేవకుడు వెళ్ళి అంటున్నాడట, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నేను దీవిస్తాడట. పెంట కుప్పల మీద నుండి బేదల నుండి ఏం చేస్తాడు? లేవనెత్తుకోడు ఆయనే అన్నాడట. నువ్వు అడిగింది నేను వృద్ధిలోకి తీసుకొస్తాడు. నేను 2 3 నేను ఆశీర్వాదం నడిపిస్తాడు. చివరికి ఆయన రాజ్యం నీ చేర్చుకోవడానికి తగిన జీవితం నీకు ఇస్తాడన్నాడట. సరే వీడు అనుకున్నాడ ప్రార్థన చేయంటే చేస్తున్నాడంట. ప్రభువా ఇవాళ 1 సంచి చిత్తి కాగితాలు దొరికాయి, రేపు 2 సంచులు 3 సంచులు 4 సంచులు చిత్తి కాగితాలు దొరకాలి ప్రభు అంటున్నట. మన బ్రతుకులు కూడా అలాగ ఉన్నాయి. ఏంటి దేవుడిని అడగమన్నప్పుడు నువ్వేం అడగాలి? వాడు ఏం అడగాలి? చిత్తి కాగితాలు కావాలి వాడికి. ఇంకో 2 సంచులు 3 సంచులు. వాడు బ్రతుకు మార్చుకోవాలి ఇష్టపడట్లే, ఆ పాపములోనే ఉండాలనుకుంటున్నాం. వాడు అడిగితే ఏమన్నా, ప్రభువా ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో నన్ను నిలబెట్టు, నా బ్రతుకును మార్చు, నీతో నా జీవితం ఉండాలి, కాబట్టి నాకు మంచి స్థాయినివ్వి, కుటుంబాన్నివ్వి, ఇల్లునివ్వి, లేకపోతే అది అడిగినా అది అందంగా ఉంటుంది. వీడు ఏం అడుగుతున్నాడు? అబ్బే నాకు ఇంకో సంచి కావాలి, ఇంకో సంచి కావాలి. ఈ బ్రతుకంత చెత్తలోనే. అందుకే చాలా మందికి ఏయో ఇప్పుడు ఉన్నది నువ్వు చేసిన కొంచెం బాగుంటుందని పర్లేదు, ఇంకా అసలైంది నమ్మకం ఉండదు. దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడని నానంటే నమ్మరు. ఎవరైతే నమ్మరు ఖచ్చితంగా దేవుడు వాడిని నిలబెడతాడండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. ఎబ్బేజు ఎందుకు ఈ విషయాన్ని అడిగాడనంటే దేవుని వాక్యంలో ఉన్న విషయం అతడు గమనించాడండి. దేవుడు చెప్పిన మాటను అతడు గమనించాడు. యెషయా గ్రంథము 54 అధ్యాయము 2-3 వచనాలు ఉన్న విషయాలను అతడు గమనించాడు. యెషయా గ్రంథము 54 అధ్యాయం 2-3 వచనాలు. చదవండి. నీ గుడారపు స్థలమును విశాలపరచుదును, నీ నివాస స్థలమును తెరలు నిరాటకముగా సాగినము, నీ త్రాలను పొడుగు చేసేదను, నీ మేకులను దిక్కొడ్డుము, కుడివైపునకు ఎడమ వైపునకు నీ వ్యాపించదువు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతడి మాట జ్ఞాపం చేసుకుంటున్నాడు దేవుని వాక్యాన్ని. ప్రభువా నీ సరిహద్దులు విశాలపరుస్తూ కుడిమికి ఎడమకి వ్యాపించదు అంటున్నావు కదా, నా సరిహద్దులు విశాలపరిచే. మనం అనుకుంటాం ప్రభు ఇప్పుడు ఉన్నది ఉంటే చాలు అనుకుంటున్నాం. మనం రేపటి గురించి ఆలోచించట్లేదు. రేపటి గురించి మనం ఇప్పుడు ప్రస్తుతం కష్టపడట్లేదు. రేపటి గురించి జ్ఞానం లేని వారిగా ఉన్నాము. చాలా మంది వారు కష్టపడుతున్న వారి కష్టాజీతం అంతా వృధా చేసేస్తున్నారండి. రేపుడు గురించి వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఈరోజు నేను ఉంటే చాలు, ఈరోజు నేను తింటే చాలు, ఈరోజు నేను ఎంజాయ్ చేస్తే చాలు, ఈరోజు నేను విచ్చలవిడిగా బ్రతికేస్తే చాలు, రేపు ఏమవుద్దో అవని. రేపు తిండి కూడా శుభ్రంగా తినరా అంటే బతుకున్నది తినడానికే కదా, ఎప్పుడో కాబట్టి చస్తాం కదా. ఎప్పుడో చచ్చేదాని గురించి అంతలాగా మనం ఇదైపోతే తినడం ఎందుకు? తిండా కూర్చుంటే అక్కలేని రోగాలన్నీ వస్తాయండి. రేపు భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. ఇప్పుడు ఉన్నది ఉంటే చాలు, ఇలా నడిస్తే చాలు. కానీ ఎబ్బేజు దేవుని వాక్యాన్ని పట్టుకుంటున్నాడు. అంటున్నాడు, ప్రభువా ఇగో కుడివైపుకు ఎడం వైపుకు నువ్వు వ్యాపించదు అంటున్నాడు. అంటే మాటను పట్టుకున్నాడు. ప్రభు నా సరిహద్దులు ఏం చెయ్యి? విశాలపరచు అంటున్నాడు. నీ సరిహద్దులు విశాలపరచబడాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే నీకున్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. దేవుడు నీ కుటుంబాన్ని అప్పగించాడు. కుటుంబం పట్ల బాధ్యత కలిగి నువ్వు నడువు. నీ భార్య పట్ల ప్రేమగా నడుచుకో, అమర్యాదగా నడుచుకోవద్దు.
ఆమె బలహీనమైన ఘటమని ఎంచి ఆమెను బలపరచు, ఆమెను ధైర్యపరచు, ఆమెను ఆదరించు, ప్రేమించు, ఆమెను సంరక్షించు. నీ బిడ్డలు జ్ఞానవంతులగినట్లుగా దేవుని సన్నిధిలో నడుపు, దేవుని వాక్యముతో నింపు, మంచి విషయాలు వారికి బోధించు, మంచి విషయాల చేత వారిని నింపు. నీ కుటుంబ పెద్దల పట్ల బాధ్యతగా నడువు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి విషయాన్ని జ్ఞానముతో నడుపు. సమస్య వచ్చింది కదా, నేనేం చేయాలని చేతులు ఎత్తేసి కూర్చోవలసిన అవసరం లేదు. దేవుడిని అడుగు, దేవుడు నడిపిస్తాడు, అందులో సందేహము లేదు. నువ్వు చేయవలసింది ప్రత్యక్షంగా నువ్వు దేవుని ఎదుట నిలబడు, ఆయన ప్రత్యక్షత నువ్వు పొందుకుంటావు. అంతేగాని నువ్వు ప్రత్యక్షంగా దేవుని ఎదుట నిలబడకుండా వారికి వీరికి చెప్పి ప్రార్థన చేసేయండి, నా కోసము, మా కుటుంబం కోసం ప్రార్థన చేసేయండి, వీళ్ళ కోసం ప్రార్థన చేసేయండి అంటే అవ్వండి పనులు. మొట్టమొదటి నీకు ఉండాలి. నీ జీవితాన్ని దేవుడు మార్చాలంటే ఆ మార్పు కొరకు నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆ మార్పుకి తగిన విధంగా నీ జీవితము ఉండాలి. మార్పు కొరకు నువ్వు సిద్ధముగా లేకుండా దేవుడు నీ జీవితాన్ని మార్చడు. ఎబ్బేజు జీవితం మార్పు కొరకు అతని జీవితం సిద్ధంగా ఉంది, అందుకే దేవుడు అతని జీవితాన్ని మార్చాడు. అన్న జీవితము మార్పు కోసము అంతకు ముందు సిద్ధముగా లేదు. దేవుని సన్నిధికి వెళ్తుంది, ప్రార్థిస్తుంది, ఏదో అంటుంది, వచ్చేస్తుంది, అయిపోయింది. మరలా ఏడాదికి ఎప్పుడుకో వెళ్తుంది నియమకాలలో, మళ్ళీ ప్రార్థిస్తుంది, వచ్చేస్తుంది, అంతవరకు అవలే. మార్పు కొరకు సిద్ధపడింది. ఏదైనా నేను ఇక్కడ ఉంటాను, నా జీవితం మార్చబడాలి అంతే, నేను గర్భఫలం పొందుకోవాలి, నా కుమారుడు నువ్వు దయచేయాలి, నా మీద ఉన్న నిందంతా పోవాలన్నదంతే. ఆ మార్పు కోసం ఆమె ఏమేం చేసింది? సిద్ధపడి ఉంది. ఎబ్బేజు మార్పు కోసం సిద్ధపడి ఉన్నాడు. నీవు నిజంగా నీ జీవితంలో మార్పు పొందాలని అంటే నీ జీవితం మార్పు కొరకు సిద్ధపడి నువ్వు ఉండాలి. అలాగ నువ్వు సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సక్రమంగా నిర్వర్తించాలి ప్రతి బాధ్యతను. కుటుంబంలో బాధ్యత, నీ కొడుకుగా, కుమారుడిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక పెద్దలుగా ఉన్నప్పుడు ఆ కుటుంబ బాధ్యతను నువ్వు స్వీకరించాలి, నిర్వర్తించాలి. బాగుగా నువ్వేం చేయాలి? కుటుంబాన్ని ఏలాలి. అంటే నీ కుటుంబంలో ఇంకొకరు వచ్చి సలహాలు ఇచ్చే విధంగా నీ జీవితం ఉండకూడదు, ఇంకొకరు వచ్చి వేలు పెట్టేలా నీ జీవితం ఉండకూడదు. అలాగ ఉండటం బట్టే అనేక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఒకవేళ అత్త కోళ్ళ మధ్యలో వైర్యాలు ఎందుకు వస్తున్నాయో తెలిసి ఈ రోజున ఎవరో వచ్చి పని లేని పాట లేని ఇంకో కాకమ్మ కబుర్లు చెప్పి ఆవిడ వచ్చి అంటుంది, నీ కోడల గురించి తెలుసా అంటుంది. అప్పుడు ఈమె అంటుందంటే, ఏంటది ఏంటది, నీకేం తెలిసింది అని చెప్పి ఇవిడు అక్కడ లేనంతా కూడా తీసుకొచ్చి అక్కడే పడతారు హృదయం అంతా. ఆవిడ చెప్పిద్ది ఏదో, మీ కోళ్ళ మంచిదే కానీ అంటది అంతే. ఈ కానని చెప్పి వెళ్ళిపోద్ది అంతే. అప్పుడు అత్తగారు కాని ఆవిడ అయిపోద్ది. అక్కడి నుంచి ఏదో మనసులో పెట్టేసుకుంటుంది. అంటది కొడుకు దగ్గరికి వచ్చి, రే మీ ఆవిడ మంచిదే కానీ అంటదంతే. అక్కడితో అయిపోద్ది. వీడు అంటాడు, వీడు భార్య దగ్గరకు వచ్చి అంటాడు, నువ్వు మంచిదానివే కానీ అంటాడు. అక్కడి నుంచి విరోధాలు, వైర్యాలు మొదలైపోతాయండి. అసలు ఆ బీజం ఎక్కడ పడింది, ఆ కానీ ఎక్కడ పడింది? అత్తగారి దగ్గర, మామగారి దగ్గర పడింది. అమ్మో అది వీలేనా తెలుసా? అమ్మ నా కోళ్ళ గురించి నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు, ముందు నీ కోళ్ళ గురించి నువ్వు చూసుకో, అవసరం అయితే నీ కుటుంబం గురించి నువ్వు చూసుకో, పక్క దాంట్లో చూద్ది, కానీ ముందు నువ్వు సరి చేసుకొని నువ్వు చెప్పగలిగితే ఎటువంటి వైర్యాలు రావు. కానీ మనం ఏం చెప్తాం? చెప్పుడు మాటలకే మనం ప్రాధాన్యత. ఒక్కసారి చెప్పిందంటే చెవిట్టేస్తాం. ఎలాగా ఒక ఆవిడ అలాగే కూరగాయల కొత్త ఏదో చెప్తూ ఉంటుందంట, ఈ లోపల ఏళ్ళు తెగ్గొడుచుకుంది. అంతా అయిపోయిన తర్వాత మంట వస్తుందంటే ఏంటని చూస్తే అప్పుడు తెలిసింది. అంటే ధ్యాస ఎలా ఉంది, శరీరం ఏమైపోతున్నా, వారి జీవితం తగలడిపోతున్నా పర్లేదు, కానీ ఇతరుల జీవితం ఏమైపోతున్నా కావాలి. ఈ రోజున వారి జీవితం నాశనం అయిపోతున్నా పర్లేదు, కానీ ఇతరుల జీవితంలో ఇతర ఇంట్లో ఏమవుతుంది తొంగు చూడాలి రోజున వెళ్ళి. ఇదే బ్రతుకు అయిపోయింది అనేక మంది జీవితాల్లో. ప్రియులారా, ఈ దేవుడు ఒప్పుకోవట్లే. ఒకవేళ నీ కుటుంబంలో ఏంటి రాకుండా ఇటువంటి దానికి నువ్వే తావు ఇవ్వకుండా, నాకు తెలుసు నా కోళ్ళు ఎటువంటిదో, అందుకే మనం ఏదో అయింది అవుతుంది, మేము ఒకటే కదా, మేము 100 అనుకున్నా మేము ఒకటే కదా, నువ్వు చెప్పగలిగితే రెండో మరి వచ్చి చెప్తాడు వాడు. ఆమె వచ్చి చెప్పమంటే చెప్తుందా? లాగి పెట్టుకుంటున్నట్టు ఉంటుంది వాళ్ళకి. కానీ మనం ఏం చెప్తాం? చెవట కోబులన్నీ చెప్తాం. అవునా, బాగానే చెప్పు, నాకు చెప్పపోతే ఏమైపోతునో అనేసరికి ఆవిడ అనుకుంటుంది బాగానే ఉంది, వల్ల పడ్డది, ఇంక చెప్తామో మన పని. ఇంక తినే శుభ్రంగా 3 పూటలు తినాల్సింది 1 పూట తినేసి వచ్చి నీ దగ్గరకు అరిగిదాకా చెప్పుద్ది కబుర్లు. ఇక కదలమన్నా
కథలు ఈ రోజున అపవాది నువ్వు అలా చోటిస్తున్నావు. అలా చోటిస్తే ఏమైపోతుంది? అపవాది నిన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. నువ్వు చోటు ఇవ్వద్దు, తావు ఇవ్వద్దు అపవాదికి, అపవాది మాటలకి. అర్థమవుతుందా ప్రియులారా? దేవుని స్తోత్రం కలుగును గాక. నీ సరిహద్దులు విశాలపరచబడాలని అంటే ఆ విశాలపరుచుతున్న పరిస్థితుల్లో ఆటంకపరిచే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. నువ్వు దీవించబడాలంటే దీవించడానికి ఆటంకంగా ఉన్న పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. నువ్వేం చేయాలో తెలుసా? ఆ పరిస్థితుల్ని తట్టుకుని నిలబడాలంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. సమయం పడుతుంది, ఆ సమయంలో ఏచి చూడాలంతే. అందులో సందేహం లేదు. అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానానికి అది పొందుకోవడానికి అనేక సంవత్సరాలు వేచి ఉన్నాడు. వేచి ఉండాలంతే. నువ్వు అడిగిన వెంటనే అయిపోవడానికి కుదరదు. కొన్ని విషయాల్లో దేవుడు అన్నాడు, కొన్ని విషయాలు వెంటనే జరిగిస్తాడు. కొన్ని విషయాలు తగిన సమయం లేదు, నీ జీవితం సిద్ధపాటుగా లేదు కాబట్టి సిద్ధపడిన తర్వాత జరిగిస్తానంటాడు. కొన్ని విషయాలు ఇది నీ జీవితానికి విరుద్ధమైనది, ఇది ఉండడం వల్ల నీ జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి వద్దు, ఉండకూడదు అంటున్నాడు. కానీ మనం ఏం చెప్తాం? వాళ్ళు అడిగిన దేవుడు చేసేస్తాడు, వీళ్ళని దేవుడు చేసేస్తాడు. కానీ నేను అడిగితే మాత్రం దేవుడు చేయడు. ఎందుకు? దేవుడికి నేను విరుద్ధంగా ఉన్నానా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? నేను భక్తిపడిని కాదా? నేను ప్రార్థన చేయట్లేదా? ప్రార్థనలు ఉపవాసం ఉండలేదా? ఏదైనా కూటం పెట్టుకోలేదా? నీ కోటాలు ఇవన్నీ ఎందుకు పనికిరావు? నీ జీవితమే దేవునికి కావాలి. కూటం పెట్టుకున్నప్పుడు అలా చేసిన ఏం అవసరం లేదు. దేవుడు ఈ కదా అడిగేది, నీ హృదయాన్ని నాకు ఇవ్వంటున్నాడు దేవుడు. ఈ హృదయం శుద్ధి చేసుకొని నాకు ఇవ్వి, అది అడుగుతున్నాడు దేవుడు. ఇవన్నీ కాకుండా అది చేసే నీ ఎవరి కోసం చేస్తావు? గొప్ప కోసమే కదా మనుషులు ఎదుట. ఈ గొప్ప దేవుడు చూసుకోవట్లేదు. నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా తగ్గించబడతావు. ప్రియులారా, ఇతను మార్పు కోసం సిద్ధపడిన ఉన్నాడు. సిద్ధపడిన వాడికి ఉన్నాడు మార్పు కోసం. తన జీవితంలో ఉన్న పరిస్థితులన్నింటిని కూడా తెలుసుకున్నాడు. ఎటువంటి అవరోధం వచ్చినా దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళని సిద్ధపడిపోయాడు. అంతే. తన బాధ్యతను సక్రమంగా స్వీకరించిన వాడు ఉన్నాడు, నిర్వర్తించిన వాడుగా కూడా ఇతను ఉన్నాడు. అయితే ప్రియులారా, మనము కూడా కొన్ని పరిస్థితుల్లో మార్పు కోసం సిద్ధపడాలి. మూడవదిగా అతను చేసిన మనం ఏమిటి? ప్రార్థన ఏమిటి? నీ చెయ్యి నాకు తోడుగా. ఏం చేయాలని అన్నాడు? నీ చెయ్యి నాకు తోడుగుండా దయచేయి. అంతే. ప్రభువా, ఇవన్నీ ఆశీర్వదించి వదిలేక నన్ను. ఏంటి? నన్ను ఆశీర్వదించావు, మంచిదే, కానీ అక్కడితో వదిలేక నన్ను. ఎందుకంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. చిన్నపిల్ల నడకొచ్చింది కదా, వదిలేస్తే పడిపోవచ్చు, దారి తప్పుకోవచ్చు. ప్రభువా, నన్ను నడకొచ్చింది కదా, ఆశీర్వదించావు కదా, దీవించావు కదా, నన్ను వదిలేయద్దు. దయచేసి నీ చెయ్యి నన్ను పట్టుకో, ఈ చేతితో నన్ను పట్టుకో, నీ చేయి నాకు ఇవ్వి. నా చేయి పట్టుకుని చిన్నపిల్లని ఎలా నడిపిస్తారో అలా నన్ను నడిపించు. నీ మీద నేను ఆధారపడతానయ్యా. నీ చేయి నాకు ఖచ్చితంగా తోడు ఉండాల్సిందే. నీ చేయి లేకపోతే నా జీవితం నాకు లేదయ్యా. ఏదైనా చావైన బ్రతికైనా నీతోనే, నీ పాదాల చెంత నా బ్రతుకు. నీ చేయి నాకు అందివయ్యా యేసయ్యా అంటున్నాడని దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతని వాక్యము తెలుసు, అతనికి వాక్యము తెలుసు. చూస్తున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం చూడండి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక అంటున్నాడు. దేవా, సరిహద్దులు విశాలపరచమని అడిగాను కదా, విశాలపరుస్తావు. ఎందుకంటే ఈ నా ప్రాకారములు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి చూపుల్లో ఉన్నాయి? ఎవరు కను చూపు మేరలో ఎవరి సైకిల్లో ఉన్నాయి? నీ సైకిల్లోనే ఉన్నాయి. నీ అధికారం నీ స్వాధీనములో ఉన్నాయి, నీ ఎదుటే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాకారములోనికి ఏది కూడా దరిచేరకుండగా, అపాయము కానీ, శాపము కానీ, పాపము కానీ, ఈ లోక దుర్నీతి కానీ ఏది దరిచేరకుండగా ఈ ప్రాకారములన్నీ నీ ఎదుట ఉన్నాయి. కాబట్టి నీ హస్తము నాకు తోడుగా ఉంచు. ఎందుకంటే నీ అరచేతిలోనే కదా నన్ను చెక్కుకున్నావు తండ్రి. నీ స్వహస్తాలతోనే కదా మమ్ములు చేశావు. నేల మంటి తీసి మనుషునిగా చేసి నీ స్వరూపం నీ పోలిక చొప్పున చేసి జీవాత్మగా
నీ యొక్క ఊపిరి ఓదగా మీ జీవాత్మగా అయిపోయాం కదా తండ్రి. కాబట్టి నీవు నీ హస్తము మాకు తోడుగా ఉండాలి. నా ప్రాకారములన్నీ నీ ఎదుట ఉన్నాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని సంరక్షించాలి. కాబట్టి నీ చేయి నాకు తోడుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాము ఏదైనా వస్తే దేవుడి మీద ఆధారపడితే ఏమైపోద్దండి, దేవుడి మీద ఆధారపడితే ఏమైనా జరుగుతుందా, దేవుడి మీద ఆధారపడుతుండే ఇవన్నీ పనులన్నీ సఫలమవుతాయా, మనం దేవుడు అంటే ఎలాగండి అని అనుకుంటాము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎజ్రా 7వ అధ్యాయము 6వ వచనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము ప్రావీణ్యత గల శాస్త్రి మరియు అతనికి దేవుడైన యెహోవా హస్తమతని తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం గమనించారా? దేవుని హస్తము అతని తోడుగా ఉన్నందువలన అతడు ఏదైతే అడుగుతున్నాడో అది ఎవరు చేశారు? రాజు చేశాడట. ఎవరు? పనోళ్ళు కాదు, అతని కింద ఉన్న పనోళ్ళు కాదు, అతని ఇరుగు పొరుగు వారు కాదు, అతని కుటుంబీకులు కాదు, అతని అత్తమామలు కాదు. ఈరోజు చాలా మంది అల్లులు ఉంటారు. ఏదైనా వస్తే అత్తగారిని అడుగుతారు, మీ అమ్మాయిలు ఏం పెట్టరేటి, ఏం చేయరేటి, ఈ అమ్మాయి ఇంత తెచ్చుకున్నాక సరిపోదా? ఎప్పుడు కూడా ఏం కావాలి? అత్తగారింటి నుంచి అప్పనంగా వచ్చేయాలి, అంతే వారి బ్రతుకంతా. అక్కడి నుంచి ఉరికిన వచ్చేయాలి మనకి. ప్రియులారా, అన్యాయంగా వచ్చింది అన్యాయంగానే పోద్ది, నిలబడదు. నీ సంపాదన కూడా న్యాయమైన సంపాదనగా ఉండాలి. అన్యాయంగా నువ్వు సంపాదించమంటే ఖచ్చితంగా చెప్పగలను నేను, అది ఎట్టి పరిస్థితులు నీ యొద్ద నిలబడదు. నిలవబడిన దానివల్ల నీకు దుఃఖము, ప్రయాసము, నీ జీవితం అంతా ఆవేశము తప్ప ఏమీ లేదు. చాలా మంది అన్యాయంగా సంపాదిస్తారండి. ఒకవేళ గొప్పగా ఉన్నప్పటికీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. వారి బిడ్డల భవిష్యత్తు చూస్తే, జీవితం చూస్తే చాలా అల్లరిపాలు చిల్లరపాలు అయిపోద్దండి. బ్రతుకులో వారి చూస్తున్న కొలది వారి జీవితంలో వేదన మిగులుతుంది, దుఃఖం మిగులుతుంది. ఏంటంటే నా పిల్లల బ్రతుకు ఇలా అయిపోయింది, నా పిల్లల బ్రతుకు ఇలా అయిపోయింది. వారి జీవితంలో అదే ఉంటుంది. న్యాయంగా సంపాదించేవాడు ధైర్యంగా తింటాడండి. వాడు జేబులో 10 రూపాయలు ధైర్యంగా ఖర్చు పెడతాడు. అన్యాయంగా సంపాదించేవాడు ఆడికి అంత భయమే. ఎప్పుడు ఎవడో వస్తాడో, ఏమంటాడో, ఇది ఏ గొడవ పెడతాడో, ఇది నాదంటాడా వీడిదంటాడా, ఏం జరుగుతుందో అంతా కూడా భయంగానే బ్రతుకుతాడండి. మన సంపాదన కూడా ఎలా ఉండాలి? న్యాయమైన సంపాదనగా ఉండాలి. ఇక్కడ ఎజ్రా అడుగుతున్న మాటకి ఎవరు చేశారు? రాజులు సైతము చేశారండి. మనుషులు నీకు కార్యము చెయ్యాలి అంటే, మనుషులు నీకు సహాయము చెయ్యాలి అని అంటే అది దేవుని చేతిలో ఉంది. నువ్వు దేవుని మీద ఆధారపడితే అంతా ఆపరేటర్ ఆయనే, రిమోట్ ఆయన చేతిలోనే ఉంది. అర్థమవుతుందా? మనుషుల దగ్గర నువ్వు కాలు ఎలా పడవలసిన అవసరం లేదు. వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, వాళ్ళు నీ పాదాల దగ్గరికి వస్తారు, దేవుడు తీసుకొస్తాడు, సందేహం లేదు. నువ్వు చేయవలసిన దేవునికి ప్రార్థించు, ప్రభు నీ హస్తం నాకు తోడుగుండు, అంతే. నీ ప్రార్థన చేస్తే నువ్వు ఆలకించి అంతే, దాన్ని జరిగించి అంతే. అలాగ నీ జీవితం కూడా ఉండాలి. అర్థమవుతుందా? ప్రార్థించేస్తే అయిపోదు, నీ జీవితం కూడా అలాగనే ఉండాలి. గమనించండి ప్రియులారా, ఇలాగున అతడు చేసిందంతా కూడా ఏమైపోయింది? రాజుగారు చేస్తాడు. 9వ వచనం చదవండి అక్కడ. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణ హస్తము తనకు తోడునున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేము చేరును. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అతడు వెళ్తున్న మార్గములన్నీ కూడా క్షేమంగా దేవుడు నడిపిస్తున్నాడండి. దేవుని హస్తము తోడుగా ఉంది. అతడు వెళ్తున్న మార్గాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? సరళము చేస్తున్న జీవిత పయనములో నీకు ఎన్ని అవరోధాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుడు ఏం చేస్తాడు? నీ మార్గమును సరళము చేస్తాడు. ఎప్పుడు? నీకు దేవుని హస్తము తోడుగా ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో ఎన్ని విరోధమైన శక్తులు ఎదురైనా లేచినా కానీ వాటినన్నింటి పటాపంచలు చేయగల సమర్థుడు ఎవరు? దేవుడు. ఎప్పుడు జరిగించబడుతుంది? ఆయన హస్తము నీకు తోడుగా ఉంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. అడుగుతున్నారండి చాలా మంది, ప్రభువా నాకు అది చేయని,
కానీ కొన్ని విషయాలు మనం పొందుకోవడానికి కూడా ఇంకో కారణం ఏమిటో తెలుసా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన ఏం చేస్తాడైనా? నీ త్రోవలనైనా సరళము చేస్తాడని దేవుని స్తోత్రం కలుగును గాక. నీ సొంత ఆలోచన పనికిరాదు, నీ సొంత చిత్తము పనిచేయదు. నీ హృదయమైన మోసకరమైన హృదయమైన ఈ హృదయాన్ని బట్టి నువ్వు నడవలసిన అవసరం లేదు. నువ్వేం చేయాలి? దేని మీద ఆధారపడు, ఆయన మీద ఆశ పెట్టుకో, ఆయన మీద అనుకో. అప్పుడు నీ త్రోవలనేయో ఆయన ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. ఏం జరుగుతుంది, ఏమవుతుందో నువ్వు భయపడక్కర్లేదు. నీ ఆలోచన అది వదిలేయి. సొంత ఆలోచనలన్నీ పక్కన మానుకుని దేని ఆలోచన మీద ఆధారపడిపో. నీ మార్గమును అంత దేవుడు ఏం చేస్తాడు? సరళమును చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వది అతను చేసింది ఏమిటి? నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము. ఏమన్నా 4వది చెప్పండి అందరూ. నా కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. మళ్ళీ చెప్పండి. తప్పించాలా దేవుడు? తప్పించాలా? ఇప్పుడు కీడులో ఉన్నామా లేదా? ఎబ్బేజీ అన్నాడు, ప్రభువా నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించు. అంటే ప్రభువా ఇప్పుడు నేను కీడులోనే ఉన్నాను, నేను పొందుకుంది కీడే పొందుకుంటున్నాను. ఇతరులకు మేలు చేసిన వారు నాకు కీడే ఎంచుతున్నారు. కాబట్టి నాకు వచ్చే భవిష్యత్తులో కీడు రాకుండా ఇప్పుడు ఉన్న ఈ కీడు నుండి కూడా దానిలో నుండి నన్ను ఏం చేయప్పుడు తప్పించు అంటున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం తప్పించగలిగిన వాడు ఆయనే. ఆయన మన రక్షకుడు, ఆయనే మన కాపరి. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన కనుక నీ కాపరిగా ఉంటే నీకు లేమి కలగనే కలగదు. ప్రతి విషయాల్లో సమృద్ధిని కలుగు చేయ దేవుడు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను. అంటే నీ నివాసమును దేవుడు స్థిరపరచును, అందులో సమృద్ధి దయచేయను. నీ కుటుంబంలో నింపుదలతో నీకు ఏది అవసరం ఉందో అక్కర్లన్నీ కూడా తీర్చి, అవసరాలన్నీ తీర్చి, నువ్వు అడుగుతున్న వాటిని నింపే దేవుడుగా, పొంగి పొర్లే అనుభవాన్ని దేవుడు నీకు ఇచ్చే విధంగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మన రక్షకుడు, మన కాపరి. కీడు నుండి తప్పించాలంటే ఆయన చేతిలోనే ఉంది. మనము కీడు నుండి నడిపించబడాలి దూరముగా అంటే ఆయన చేతిలోనే ఉంది. కీడులోకి వెళ్ళాలంటే అది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంది. ఏమండి? నాశనం అయిపోవడం మన చేతిలో ఉంది. నాశనం నుండి తప్పించబడాలంటే ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు స్టీరింగ్ ఎవరి చేతిలో ఎత్తావు? దేవుని చేతికి ఇస్తావా? నీ చేతిలో పట్టుకుంటావా? మన చేతులు ఉంటే కష్టంగా నాశన కోపము గోతులోకే పడిపోతాం. కానీ ఆయన చేతిలో ఉంటే ఎటువంటి అపాయం వచ్చినప్పుడు కూడా ఉపాయముగా ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు, బలపరుస్తాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఆయన ఎవరట? మన పిలిచిన వాడు, నమ్మదగిన వాడు. ఈ రోజున ఆయన పిలుపుకి మనం అందరూ వచ్చాము. ఆయన నమ్మదగిన వాడు. మధ్యలో వదిలిపెట్టే మనిషి కాదు. మనుషులు అయితే వదిలిపెట్టేస్తారండి మధ్యలో. వారికి అవుతే చేస్తారు, లేకపోతే నా వాళ్ళకి అది చేతులు ఎత్తేస్తారు. దేవుడు అటువంటి వాడికి నమ్మదగిన వాడు. నీ జీవితం అంతా కూడా ఆయనని కాపాడుతాడు. ఎందుకనంటే నిన్ను ఆయన స్థిరపరిచి ఈ లోకంలో ఉన్న దుష్టత్వము కీడు నుండి ఆయన కాపాడుతాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. 91వ కీర్తన అంతా మనం జ్ఞాపకం చేసుకుని చదువుకుంటే ఆయన కాపుదల ఎలా ఉంటుందో, ఆయన మనకి ఎటువంటి కాపరిగా ఉన్నాడో, ఆయన మనల్ని ఎలా సంరక్షిస్తున్నా అర్థమవుతుంది. 91వ కీర్తన అదంతా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం చేసుకుని ఒకసారి. ఎప్పుడైనా మీకు అయ్యో నాకు ఎవరు లేరే, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరే, నన్ను రక్షించేవారు ఎవరు లేరే అని అనుకున్న సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను ఎంతగా కాపుదల ఇస్తున్నాడు, నిన్ను ఎంతగా దేవుడు హెచ్చిస్తున్నాడో, నిన్ను ఎంతగా దేవుడు సంరక్షిస్తున్నాడో నీకు అర్థమవుతుంది. ఎలాగో ప్రార్థింపక అతను చేసిందంత ఏమైపోయింది? దేవుడు ఏం చేశాడు? దేవుడు ఆలకించాడు.
ఆలకించి దేవుడు అలాగునే చేశాడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగనే దేవుడు ఏం చేశాడు? దయచేశాడు. మనం అడిగితే కనుక దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనలు దేవుడు వింటాడు. విన్న ప్రార్థన జవాబిస్తాడని నీకు మాటకి నిదర్శనం అండి ఎబ్బేజు జీవితము. అప్పుడు దాకా అతని జీవితంలో వేదన నిండిపోయింది, కానీ అప్పుడు నుండి ఏం లేదు, వేదన అతని జీవితంలో లేదు, అతని జీవితంలో దుఃఖము లేదు, అతని జీవితంలో వేదన లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనకు జవాబునిచ్చేవాడు మన దేవుడు. ప్రార్థనకు గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. ప్రార్థనకు పరిస్థితులు మార్చే దేవుడు మన దేవుడు. ప్రార్థన బట్టి నీ జీవితాన్ని ఇతరుల జీవితాన్ని బట్టి వ్యత్యాసంగా చూపించేదే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎబ్బేజులో ఉన్న ముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపం చేసుకుంటే, విశ్వాసమైన ప్రార్థన. అతని ప్రార్థన ఎటువంటిది? విశ్వాసమైన ప్రార్థన అండి. ఈరోజున మన ప్రార్థనలు ఎలా ఉండాలి? విశ్వాసము కలిగిన ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేస్తున్న అనుమాన ప్రార్థన వద్దు. ప్రభు చేస్తాడో చేయడో చెందాడో ఏదో చేస్తున్నాను కానీ మరి ఏంటో అనే ఉద్దేశాలు వద్దు. దయచేసి నువ్వు ఏ ప్రార్థన చేయాలి? విశ్వాసము కలిగిన ప్రార్థన చేయాలి. ఎబ్బేజు అలాగూ చేశాడు, తన జీవితం మార్చబడింది. యథార్థమైన నమ్మకమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన చేశాడు. తన జీవితం నమ్మకమైన జీవితం కలిగిన వాడిగా ఉన్నాడు. యథార్థంగా అడిగాడు దేవుణ్ణి. ఏదో విధంగా ఏదో చేస్తాడు దేవుడు, ఏదో చెందుతాడని అడగలేదు. యథార్థంగా దేవుని మీద ఆధారపడ్డాడు అంతే. యథార్థమైన జీవితము, నమ్మకమైన జీవితము. ఇతరులకు నమ్మకంగా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు. అందుకే అన్న దమ్ముల కంటే అతడు ఘనము పొందిన వాడుగా ఉన్నాడు. అంటే ఇతరులు ఎవరైనా వచ్చి అతను ఒక మాట చెప్పి ఎలా ఉందో పరిస్థితి అంటే అతను చేయగలని చేశాడు అంతే. ఇది కుటుంబ పరిస్థితి ఎలాగ ఉందని ఆ 10 మందికి చాటింపు వేయలేదండి, 10 మందికి చెప్పలేదు. ఇటువంటి స్థితిలో ఏ నమ్మకమైన విషయాలు చెప్తున్నప్పుడు అతను హృదయాలు భద్రపరుచుకుని వారికి ఏ విధంగా సహాయం చేయగలడో, ఏ విధంగా ఓదార్చగలడో అలాగూ చేశాడు. నమ్మకమైన జీవితం కనపరిచాడండి. ఎవరు? ఎబ్బేజు. అతడు దేవునిపై నమ్మకంగా ఆధారపడ్డాడు. ఎలా ఆధారపడ్డాడట? దేవుని పైన నమ్మకంగా ఆధారపడ్డాడండి. మనము నమ్మకంగా ఆధారపడలేము, నమ్మకం లేదు మనకి, ఆధారపడలేము అసలు ముందు దేవుని మీద. మనుషులైతే గమ్మును కనబడతారు, ఏదో సమాధానం చెప్పేస్తారు, అడిగితే చేసేస్తారు. కానీ దేవుడు కనబడతాడా? ఎన్న సమాధానం వచ్చేదా? ఒకవేళ చెప్పినా మనకు అర్థం అవుద్దా? ప్రార్థన చేసినప్పుడు అడగాలి దేవుణ్ణి, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా ప్రార్థన నువ్వు ఆలకిస్తున్నావు కదా, నాకు అర్థమైనట్లుగా జవాబుని దయచేయి ప్రభువా. ఒక విధంగా నాకు అర్థమైన రీతిలో మర్మపూరితంగా నువ్వు చెబితే నాకు అర్థం కాదు తండ్రి. కాబట్టి నీ నుండి పొందుకునే మాట నాకు ఎలాగ ఉండాలంటే, నాకు అర్థమయ్యేలా తేటగా స్పష్టముగా, చిన్న పిల్లోడికి ఎలాగైతే అర్థమవుతుందో పెద్దోళ్ళు చెప్పే మాట అర్థమయ్యే రీతిలో అలాగ నాకు చెప్పు నువ్వు అని అడిగితే ఖచ్చితంగా దేవుడు జవాబును అలాగనే ఇస్తాడండి. నువ్వు ఖచ్చితంగా అలా నడిపించబడతావు. కానీ మనం అలా అడగలేము, కొన్నిసార్లు దేవుని మనం నమ్మలేము, ప్రభువా చేస్తావని. అటువంటి అపనమ్మకమైన జీవితం మనకు కలిగి ఉండొద్దు. ఎబ్బేజు వలె మనం ఎటువంటి జీవితం కలిగి ఉండాలి? యథార్థమైన జీవితం కలిగి ఉండాలి, విశ్వాసమైన ప్రార్థన కలిగి ఉండాలి, దేవుని మీద పరిపూర్ణముగా ఆధారపడాలండి. ఇటువంటి జీవితం ఎబ్బేజులో ఉంది. అతడు చేసిన ప్రార్థన దేవుడు గొప్పవారిగా మార్చిందండి. అతడు మొట్టమొదటిగా ఏమని అడిగాడు దేవుణ్ణి? నిత్యముగా నిన్ను ఆశీర్వదించి, రెండవదిగా నా సరిహద్దులను విశాలపరుచున్నాడు, మూడవదిగా నీ చేయి నాకు తోడుగా ఉంచి దయచేసి, తర్వాత నాలుగవదిగా ఏ కీడు నాకు రాకుండా దానిలో నన్ను తప్పించు అన్నాడండి. దేవుడు అతని మాటను ఆలకించాడండి. దేవుడు నమ్మదగిన వాడు, ఉన్నవాడు, అనువాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు, మార్పు లేనివాడు ఆయన. మనుషుల్లో మార్పులు వచ్చేస్తే మాటలు ఇచ్చిన తర్వాత, కానీ దేవునిలో మార్పు రాదు అని ఎప్పుడు అలాగనే ఉంటాడు. మనలోని మార్పు వచ్చేస్తుంది. మార్పు లేని దేవుడు మనవ దేవుడు. పిల్లరా, మన జీవితం మార్చబడాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా దేవుని మీద ఆధారపడదాం.
ఇలాగ నువ్వు ఈరోజు నన్ను ప్రార్థన చేయి, ఇలాంటి జీవితం కలిగి ఉండు. దేవుడు నిన్ను గొప్ప జనాంగంగా దేవుడు స్థిరపరుస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, బైబిల్ ఇచ్చిన వాగ్దానం నీ పరమును చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన రాజ్యంలో చేర్చబడడానికి, ఆయన రాకలో మనం ఎత్తబడడానికి దేవుడు కృపను అందిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కివించాను. ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థించు. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడిన దాన్ని బట్టి హృదయం తెరిచి దేవుని ఎదుట ఒప్పుకో, దేవుని ఎదుట మాట్లాడు. ప్రభువా, నా స్థితిగతి ఇలా ఉంది కదా, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు, నీకు వందనాలు. దేవా, నన్ను బలపరుస్తూ నీకు వందనాలు. ఏ స్థితిని బట్టి నేను ఇక్కడికి వచ్చాను, ఏ స్థితిని బట్టి నీ వాక్కును వింటున్నాను, వాటన్నిటిని బట్టి నీవు నాతో మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలయ్యా. యేసయ్యానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభు, మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించు. ఎబ్బేజు వల్ల మా జీవితాలు ఉన్నాయి ప్రభు. ఇదిగో చేస్తున్న ప్రార్థన ఆలకించి ఎబ్బేజు వంటి జీవితం మాకు దయచేయండి. దేవతండి, మమ్మల్ని ఘనమైన స్థితిలో ఉంచండి. నీ నామ మహిమార్థమై మమ్మల్ని బలపరచండి. మా జీవితంలో ఏది జరిగినా నీ నామం ఘనపరచబడాలి, నీవే మహిమపరచబడాలి, నువ్వే స్తుతించబడాలి ప్రభా. అటువంటి కృపాధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్న పరతండి.